వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. అంతకన్నా ఎక్కువ బాధలు, ఎమోషనల్ ఏడుపులు, కొట్టుకోవటం, తిట్టుకోవటం, చచ్చిపోదాం, డిప్రెషన్ అన్న లెవెల్‌కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఇనియా? చాలా మందికి తెలియదు. ఫస్ట్ టైం ఓపెన్ అవ్వాలంటే ఓపెన్ అవ్వండి. లేదనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు. యాక్చువల్లీ ఎప్పుడు మనకి లైక్ ఎవరికైనా కూడా పేరెంట్స్ దగ్గర లవ్ దొరకదు. ఏదో మనకి ఏదో ఒక లోన్లీనెస్ ఉంటది కదా! అలాంటప్పుడు ఎంత ధైర్యంగా ఉన్నా ఏదో ఒక టైంలో ఒక లోన్లీనెస్ వస్తది. మనకంటే ఎవరు లేరా? నాకంటే ఇప్పుడు లేరా? కొన్నిసార్లు నాకు అనిపిచ్చేది. నేను అంటే అప్పుడు బిగ్ బాస్ నుంచి బయటకొచ్చిన తర్వాత కూడా 1, 2 ఇయర్స్ తర్వాత కూడా నేనేంటి అంటే ఇప్పుడు నేను చనిపోతే కూడా నాకు 2 డేస్ వరకు ఎవరు రారేమో అని చెప్పి అనుకునేదాన్ని. నన్ను తీసుకెళ్ళడానికి. బికాజ్ సమ్‌టైమ్స్ టెస్ట్ చేశాను ఒకసారి. ఎందుకో 2 డేస్ అనేవి ఫిక్స్ అయ్యాను తెలుసా? నేను అన్ని సోషల్ మీడియా అన్నీ బంద్ చేసేసుకొని ఎవ్వరికి కాంటాక్ట్‌లో లేకుండా నార్మల్‌గా ఇంట్లోనే ఉన్నాను. 2 డేస్ అయ్యింది. థర్డ్ డే కాల్ వచ్చింది నాకు. ఫ్రెండ్స్ దగ్గర నుంచి అయినా కూడా. అంటే 2 డేస్ రాలేదు. అంటే 2 డేస్ నాతో ఆ 2 డేస్‌లో నేను చచ్చిపోయి ఉంటే ఇంకా ఎవరు లేరు కదా నాకు బేసికల్ చెప్పాలంటే. సో, అలా చాలా ఫీల్ అయిపోతూ ఉండే. అలాంటి టైంలో నాకంటూ ఒక పర్సన్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి అలాంటి టైంలో మనల్ని యూజ్ చేసుకోవడానికి వచ్చిన కొంతమందితో లైక్ వాళ్ళు ఏంటి అంటే ఆబ్వియస్లీ దే హ్యావ్ దేర్ మైండ్ క్లారిటీ. మనం ఏంటి అంటే ఇంత లవ్ చూపిస్తున్నారు కదా రా బాబు, మనకి ప్రపంచంలో ఇంత లవ్ ఎక్కడ చూపించలే, ఎవరు చూపించలే అని నమ్మేసి నేను మోసపోయా. అండ్ అవతల పర్సన్ ఎలాగంటే ఫేమ్, మనీ అన్నిటికీ యూజ్ చేసుకొని వదిలేసి ఫిజికల్‌గా కూడా వాడుకున్నారా? నేను తనని లవ్ చేసి పెళ్లి చేసుకోవాలి, తనతోనే ఉండాలి, తనతోనే పిల్లలు కనాలి, ఇంకా చాలా 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 లైఫ్ మొత్తం ఊహించుకున్న తర్వాత ఎలా ఉండకుండా ఉంటారని. మనం ఇప్పుడు ఉన్న సొసైటీలో అందరికీ అది తెలిసి కామన్. సో సర్వం ఇచ్చేశారు. అయిపోయింది. కాదు, ఎక్కడ కనెక్షన్ కుదిరింది అసలుకి? ఇక్కడ కనెక్షన్ కుదిరింది జస్ట్ హార్ట్ అవుట్ గా నాకు మాట్లాడుకోవడానికి ఒక పర్సన్ ఉన్నారు అని అనిపించింది. అండ్ డాడ్ ఎమోషన్ ఒక దగ్గర కుదిరింది. మెయిన్ డాడ్ ఎమోషన్. సో హీ డజంట్ హ్యావ్ ఎ డాడ్, ఐ డజంట్ హ్యావ్ ఎ డాడ్. లైక్ అక్కడ మేబీ విల్ అండర్స్టాండ్ అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ ఒక థాట్ ఉంటది కదా అలా. దాని తర్వాత ఇంకా వద్దు. మీరే ఎక్కువ డీప్ లోకి వెళ్ళారు కదా? యా, ఐ వాజ్ మ్యాడ్లీ లవ్ విత్ దట్ పర్సన్. ఇట్స్ లైక్ బికాస్ నేను ఇంకా ఎవరు తన తర్వాత నేను పబ్లిక్ ప్లాట్ఫామ్ లో పెట్టించింది అది కూడా తనకు కావాలని చెప్పి అది కూడా మానిపులేటెడ్. కానీ నేను పబ్లిక్ లో పెట్టినా కూడా నేను భయపడకుండా సరే మళ్ళీ పెట్టేసి పర్లేదని చెప్పి మళ్ళీ కూడా ఎందుకు నేను అంతగా ఉన్నానంటే బికాస్ ఐ థాట్ ఈజ్ మై లైఫ్ అని. బట్ ఇట్ డిడ్ంట్ వర్క్ అవుట్ వెల్. అండ్ నేను లైఫ్ అని ఇప్పుడు సొసైటీలో ఏం నడుస్తుందో తెలుసు కదా మీకు, ఒక ఐడియా ఉంది. సింగిల్ గా వచ్చారు ఇండస్ట్రీకి, లవ్లు ఎలా ఉన్నాయి, బ్రేకప్స్ ఎలా ఉన్నాయి, వాడుకొని వదిలేసి అంతగా ఎవరు లేదు కదా అప్పటి వరకు. నేను లవ్ చేసి నాకు 10 ఎక్స్పీరియన్స్లు ఉంటే నాకు అర్థం. మీరు లవ్ చేసింది కాదు, చాలా మంది కనపడుతున్నారు కదా మనకి, మన కళ్ళ ముందు. చెప్పా కదా నాకు ఎవరు లేరు అని చెప్పి ఒక ఫీలింగ్. నమ్మేశారు అనేది అది నాదే తప్పు. నేను చెప్తున్నా నాదే తప్పు. నాకే బుర్ర లేకుండా లోన్లీ ఫీలింగ్ తో నాకు ఎవరు లేరు, నేను చచ్చిపోయిన నాకు ఎవరు ఉండరు, ఒక పర్సన్ ఉంటే బాగుంటదని అనుకున్న ఒక థాట్ అంతే. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ లేకపోతే మ్యానిపులేషన్. ఎప్పుడు తెలిసింది అది? చిన్నగా తెలిసిందా లేకపోతే ఒక్కసారిగా తెలిసి బ్రేకప్ అయిపోయిందా? చిన్నగా తెలుస్తున్నా కూడా అర్థం కాని సిచ్యువేషన్ లో ఉన్నా. ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక్కసారిగా లవ్ చూపించడం, మళ్ళీ ఎలాంటి ఏదైనా చిన్న ఇన్సిడెంట్ ని పట్టుకొని ఏదైనా అనేసి మళ్ళీ దానికి నేను ఏదైనా రియాక్ట్ అయిన వెంటనే నాదే తప్పు అని చెప్పి లైక్ నన్ను గిల్ట్ ఫీల్ చేయడం, నన్ను రిగ్రెట్ ఫీల్ చేయించడం. తను చెప్పింది కాదు, అవతల పర్సన్ది కాదు. సో ఇది కైండ్ ఆఫ్ ఒక బిహేవియర్ ప్యాటర్న్ అది. సో ఇంతే. మళ్ళీ ఏంటి అంటే మనం ఫీల్ అవుతున్నప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ లవ్ బాంబింగ్ చేస్తారు, మళ్ళీ లవ్ చూపిస్తారు. సో మనకి ఆ లవ్ చూపించడం కావాలి. లైక్ ప్రతి హ్యూమన్ ఇది ఒక కైండ్ ఆఫ్ నార్సిసిస్ట్ బిహేవియర్ అన్నమాట. వాళ్ళంతే. ఒకసారి కొట్టి చూడండి నార్సిసిస్ట్ బిహేవియర్ అని చెప్పి. చాలా మంది బాధితులు ఉన్నారు ఇప్పుడు ప్రపంచంలో, చాలా మంది ఉన్నారు. అమ్మాయిలు ఎక్కువ ఉన్నారంట? అమ్మాయిలే ఉన్నారు. అమ్మాయిలు కూడా అమ్మాయిలు కూడా నార్సిసిస్టులు ఉన్నారు, కానీ అబ్బాయిలు చాలా ఎక్కువ నార్సిసిస్టులు ఉన్నారు. అబ్బాయిలు నార్సిసిస్టులు ఎక్కువ ఉండడం వల్లే కదా మనకి పేట్రియార్కీ సొసైటీ రన్ అవుతుంది.
లేకపోతే ఇంత ఉండేది కాదు. సూసైడ్ అటెంప్ట్ చేసావా? చేయలే. ఆ? చేయలే. హ్మ్. ఇంకా స్లీపింగ్ టాబ్లెట్స్ అది కూల్చలేరు. వేసుకున్నారు. వద్దు అనిపించింది కానీ అది చేయకూడదని నేను డిసైడ్ అయిపోయా. నేను ఏంది ఒకరి కోసం ఏమైతుంది, మహా అయితే బయటకు పరువు పోతుందా, పోని నాకు అవసరం లేదు, నేను ఇంకా మళ్ళీ నిలబెట్టుకోగలను, నేను చేయగలను, ఉమ్, నేను ఏదో ఒకటి సాధించడానికి వచ్చా. కానీ ఇలా ఒకరు వచ్చి నన్ను, నా తప్పు కాదు కదా, నేను హానెస్ట్ గానే ఉన్నాను, నేను లాయల్ గానే ఉన్నాను. అలా ఏదో అన్న మాటలకి నేను ఎందుకు తీసుకోవాలి, నేను ఎందుకు పట్టించుకోవాలి, నేను Hmm. చేస్తా, నేను చేసేది. బేసికలీ ఇన్సెక్యూర్ పర్సన్స్ చెప్పా కదా, ఇన్సెక్యూర్ మెన్స్ అని చెప్పి. సో ఐఎమ్ గెట్టింగ్ ద, చెప్పా కదా, ఈ మూవీ 6-7 మూవీస్ ఒక్కసారిగా చేస్తున్నా నేను. ఉమ్. యూ కుడెంట్ టేక్ దట్. ఓకే, అంటే నీ ఫేమ్ నా నా ఫేమ్ మంచిది కదా, వస్తే తప్పే ఉంది. తీసుకోలేకపోతున్నాడు, తను దక్కట్లేదు కదా, తనకి రావట్లేదు కదా, నా ద్వారా నేను చేసే మూవీస్ లో పెట్టించా నేను. సో అది ఓకే, గుడ్ ఫేమ్ నేమ్ అంటే బెనిఫిట్ ఎవరికి, వాళ్ళకే కదా. అది తీసుకునే వాళ్ళు కూడా ఉండాలి కదా. ఉమ్, ఆ మనిషికి జలస్, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఎక్కువైనప్పుడు ఏదో ఒక దాని మీద షూట్కి, రేపు షూట్ ఉంది అంటే ఈరోజు నైట్ 2 o'clock వరకు కూడా గొడవలు గొడవలు గొడవలు. లేదు నాకు షూట్ ఉంది పడుకోవాలంటే కూడా నో, టార్చర్. అది ఒక కైండ్ ఆఫ్ టార్చర్ బిహేవియర్ అది. ఉమ్, ఇంకా నా వల్ల ఉండలేక, అండ్ తను కూడా తిట్టాడే, దాని తర్వాత వదిలేస్తాను నేను. ఇంకా అసలు అందరి ముందు నాకు నార్మల్ గానే నేను తీసుకోలేను, ఉమ్. అది అందరి ముందు తిడితే నాకు నచ్చలేదు. ఓకే, ఎవరెవరు ఉన్నారు బిగ్ బాస్? ఫ్రెండ్స్, బిగ్ బాస్ కాదు, ఫ్రెండ్స్.